అందరికీ ప్రేస్తున్నా. మీ అందరికీ కూడా వచ్చిన దేవుడికి దేవుని నామమున ఆచరిస్తున్నాం. మరి పునరుత్థానం దినము దేవుడు మన జీవితాల్లో మనకు దయచేసి ఆయన స్థితిష్టకు ఆయన గర్భశకు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవుని నామమున మీ అందరికీ వందనాలు. ఉపాడితో దేవుని నామం ఆయన పలుకుతాం. అందరి చప్పట్లు కొడుతూ దేవుని నామం ఆయన మరొక పాట పాడుతూ మనం దేవుని పొందుతాం. ఆనందము నా ప్రభు నాకు సిగినని పాట పాడుకుందాం. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను, నా యుల్లమందు యేసు వచ్చెను, నా జీవితమే
ప్రభుని రుచించి ఎరిగితిని, ఎంతో ఎంతో ప్రేమ ఉంది. విశ్వామంతటనే కాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. విశ్వామంతటనే కాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను. నా ఎల్లమందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయెను. నా ఎల్లమందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయెను. నా సంతోషం సముద్రపు అలలను పోలి పైకి ఉప్పొంగి ఎగయోచునే. నా సంతోషం సముద్రపు అలలను పోలి పైకి ఉప్పొంగి ఎగయోచునే. నన్ను పిలిచి ఎన్నో మేలులు చేసెను, నూతన జీవమొసగెను. నన్ను పిలిచి ఎన్నో మేలులు చేసెను, నూతన జీవమొసగెను. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను. నా ఎల్లమందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయెను. నా ఎల్లమందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయెను. శత్రువును ఎదిరించి పోరాడెదను, విజయము పొంద బలమొందెదను. శత్రువును ఎదిరించి పోరాడెదను, విజయము పొంద బలమొందెదను. ప్రభువుతో లోకము జయించెదను, ఆయనతో జీవించెదను. ప్రభువుతో లోకము జయించెదను, ఆయనతో జీవించెదను. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను. నా ఎల్లమందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయెను. నా ఎల్లమందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయెను. ప్రజలాడు అందరికీ చాలా సంతోషం. మీ మధ్య మరలా ఈరోజు సాయంకాలం ఈ లోకల్ చర్చ్ మినిస్ట్రీస్ వర్షిప్కి నేను కూడా రావడం మీ మధ్యకు చాలా సంతోషం. హ్యాపీ ఫాదర్స్ డే అందరికీ. మరి ఈరోజు కొంత దేవుని వాక్యం చూసుకుంటాం. దానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, నీ పాదములకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా మరి ఆరాధన కొరకు ఈ లోకల్ చర్చ్ మినిస్ట్రీస్ ప్రభువా పరిచర్యలో ఆరాధన కొరకు మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ప్రభువా, నీ వాక్య భాగంతో మాతో మాట్లాడండి. నీ వాక్యమే సత్యము. నీ వాక్యము మా జీవితాలను మార్చగలదు, బలపరచగలదు. కాబట్టి అట్టి వాక్యంతో మాతో మాట్లాడి మాకు సహాయపడమని, మా బలహీనతలను విడిపించమని ప్రభా, నీ మార్గంలో, నీ ఉద్దేశంలో, నీ సంకల్పంలో మమ్మల్ని నడిపిస్తున్నామని వేడుకుంటూ నీకు విధేయులైన కుమారులుగా జీవించడంలో సహాయపడమని, నీ చిత్తాన్ని జరిగించడానికి మాకు సహాయపడమని
యేసు ప్రభువు వారి నామములో స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనము చూడబోయే భాగం ఏంటంటే, ఈరోజు స్పెషల్గా ఫాదర్స్ డే కాబట్టి మనము దేవుడు మనకు తండ్రిగా ఏ విధంగా నడిపించాడు, అలాగే ఈ లోకంలో కూడా విశ్వాస అయిన తండ్రి ఏ విధంగా నడుచుకోవాలి అనే దాని గురించి, అలా బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది తండ్రులు, విశ్వాసమైన తండ్రులు తమ పిల్లలు ఏ విధంగా నడిపించారు, ఈనాటి ఈ కాలంలో మన పిల్లలను ఏ విధంగా నడిపించాలనే విషయాలపైన కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. దయచేసి దేవుని యొక్క పిల్లలంగా మనం ఏ విధంగా జీవించాలి, లేకపోతే ఒక తండ్రిగా విశ్వాస కుటుంబంలో ఏ విధమైన పాత్రను పోషించాలి అనేది మనము నేడు తెలుసుకుంటాం. దయచేసి గమనించినట్లయితే తండ్రిగా మనము ప్రేమ కలిగినటువంటి వారంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన పిల్లల పట్ల, మన కుటుంబం పట్ల మనం ఎంతో ప్రేమ కలిగిన వారుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ముఖ్యంగా తండ్రి, ఫాదర్ అనేటువంటి వాడు ఏ విధంగా ఉంటాడంటే, ఫ్యామిలీస్లో ముఖ్యంగా తన ఫ్యామిలీని ప్రేమిస్తూ ఉంటాడు. అంతేకాదు నిస్వార్థంగా, అలాగే త్యాగపూరితమైన ప్రేమను తన కుటుంబం పట్ల, పిల్లల పట్ల చూపిస్తూ ఉంటాడు. కాబట్టి అంతే సమయంలో కుటుంబాన్ని ఒక దేవుని యొక్క క్రమంలోనూ, దేవుని యొక్క మార్గంలోనూ నడిపిస్తూ ఉంటాడు. డిసిప్లైన్గా, క్రమశిక్షణతో కూడినటువంటి వాడు దేవుని యొక్క జ్ఞానంతోనూ, దేవుని యొక్క మార్గంలోనూ, దేవుని యొక్క క్రమంలోనూ నడిపించేవాడుగా ఉంటాడు. ఈ లోకానికి దీవెనకరంగాను, ఈ లోకానికి మేలుకరంగాను, సమాజానికి కూడా మేలు చేసే విధంగాను ఆ యొక్క ఫాదరు, గుడ్ ఫాదరు పిల్లల్ని, కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి అంతేకాదు, పరలోక తండ్రి ఏ విధంగా క్షమాపణ కలిగిన వాడుగా ఉంటాడో, ప్రేమ కలిగిన వాడుగా ఉంటాడో, అదేవిధంగా ఈ విశ్వాసాన్ని తండ్రి కూడా ప్రేమ కలిగిన వాడుగాను, అలాగే మరి ఎంతో క్షమాపణ హృదయం కలిగిన వాడుగాను, తండ్రి అనే దేవుడు ఎలా ఈ లోకం అంతటిని అందరినీ ఒకే ప్రేమతో ప్రేమిస్తున్నాడో, తన కుటుంబం అంతటిని, తన పిల్లలందరినీ ఒకే రకమైన ప్రేమతోనూ, నిస్వార్థమైన ప్రేమతోనూ, త్యాగపూరితమైన ప్రేమతోనూ ప్రేమిస్తూ ఉంటాడు. అదేవిధంగా మన దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఆది కాండంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు. దేవుని దృష్టికి నీతిమంతుడు, నిందారహితుడని ఆది కాండం 6:8లో నోవహు అనే భక్తుడి గురించి మనం చూస్తూ ఉంటాము. నిజానికి లోకమంతా చెడిపోయినటువంటి ఆ తరుణంలో మరి ఆయన దేవుని యొక్క మార్గంలో నడుస్తూ, దేవుని మీద విశ్వాసంతో జీవిస్తూ, తన పిల్లల్ని కూడా దేవుని మార్గం నడిపించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అతడు దేవునితో నడుస్తున్నాడు కాబట్టి, దేవునికి విధేయత చూపించాడు కాబట్టి, దేవుని ఆజ్ఞ విషయంలో అతడు ఎంతో నమ్మకస్తుడు కాబట్టి రోల్ మోడల్గా తన పిల్లలకు, తన కుటుంబానికి అతడు ఉంటూ వచ్చాడు. కాబట్టి దేవునికి విధేయుడయ్యాడు కారణాన్ని బట్టి దేవుని ఉగ్రత నుంచి తను మాత్రమే కాకుండా తన కుటుంబం యావత్తును కూడా రక్షించగలుగుతూ వచ్చాడు. సో ఆ విధంగా ఈనాటి దినాల్లో మనము కూడా రాబోయే దేవుని యొక్క రాకడలో మనమును, మన కుటుంబము ఎత్తబడే విధముగా, భూమి మీద ఉన్నప్పుడు సైతం ఎంతో విశ్వాసంతోనూ, సమాజానికి ఎంతో మేలుకరంగాను, సమాజానికి కూడా ఉపయోగపడే విధంగాను, అలాగే దేవుని యొక్క రాజ్యానికి చేరే విధముగా, మనతో పాటు అనేక మంది ప్రజలు, ఇతరులు కూడా ఆకర్షించే విధంగా మన జీవితాలు నేడు ఉండాలి అనేది మనం నోవహు జీవితంలో నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్య పాఠాలు. అతడు దేవునికి అంతకుముందు ఎన్నడూ చూడని సంగతులు సైతం అతడు దేవుని మాట కేవలం విని నమ్మి విశ్వసించాడు. ఆ యొక్క వాడను నిర్మిస్తూ వచ్చాడు. అంతేకాదు తన తండ్రితో పాటు కుమారులు కూడా కష్టపడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటున్నాము. అంటే తను కష్టపడుతూ కూడా తన పిల్లలకి పని సైతం నేర్పించాడు. తన తండ్రికి వారు పనిలో సహకరించినట్లుగా కూడా మనం నేడు చూస్తుంటున్నాము. నేటి దినాలలో తల్లిదండ్రులు అనేటువంటి వారు పిల్లల్ని గారాబంతో పెంచుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. గారాబంతో పెంచడం అంటే విశ్వాసంతో పెంచాలి. వారిని మనతో పాటు పనిలో పాలిభాగస్తులుగా చేయాలి. ఉన్నతమైన విద్యను వారికి అభ్యసింప చేయాలి. అదే సమయంలో దేవుని యొక్క సన్నిధి సహవాసాన్ని వారికి కలిగి ఉండటము చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఒక చదువు మాత్రమే అయితే వారికి సంస్కారం అనేది చాలా కష్టం అన్నమాట. కాబట్టి వారికి డిసిప్లైన్తో కూడిన జీవితాన్ని జీవించాలన్నా, ఒక కమిట్మెంట్తో కూడిన జీవితాన్ని జీవించాలన్నా, జీవితంలో ఉన్నత శిఖరాలను వారు అధిరోహించాలన్నా కూడా దేవుని యొక్క మార్గంలో నడిపించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అని నేటి దినాల్లో మనం తెలుసుకుంటున్నాము. దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధాత్ముడు రాయిస్తూ వచ్చాడు.
దేవుని యొక్క మార్గంలో వారిని చిన్ననాటి నుంచి వారిని నడిపించాలి, నేర్పించాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అట్ ద సేమ్ టైం ఫాదర్ అనేవాడు వారి కుటుంబాన్ని భౌతికంగాను స్పిరిచువల్గాను పోషించేవాడుగా, ప్రొవిజన్స్ అందించేవాడుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే భౌతికంగా కూడా తన కుటుంబాన్ని సంరక్షించే విధంగాను, అలాగే స్పిరిచువల్గా కూడా సంరక్షించేవాడుగాను, నడిపించేవాడుగాను, వారి యొక్క అవసరాలు తీర్చగలిగేవాడుగా ఉండాలి. భౌతిక సంబంధమైన అవసరతలు అలాగే ఆత్మ సంబంధమైన అవసరతలు తీర్చే విధంగా యొక్క ఫాదరు ఉండి ఉండాలి. కాబట్టి మనము దేవుని యొక్క జ్ఞానంతో ముఖ్యంగా పెంచాలి. విధేయతతో వారిని పెంచడం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అంతేకాదు మనకు పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారు కుటుంబంలో, వారందరినీ జెండర్ లేకపోతే ఆడ మగ అనే తేడా లేకుండా వారిని సమానంగా, పిల్లలందరినీ ఒకే ప్రేమతో అందరినీ సమానంగా, వారికి సమానంగా అన్ని రకాల బాధ్యతలు నెరవేర్చే వారుగా మన పిల్లల పట్ల ప్రవర్తించాలి. మనము విశ్వాసంతో నడిచి వారిని కూడా దేవునికి మార్గం నడవటానికి వారు మనకి జీవితాన్ని చూస్తూ ఉంటారు. ప్రతిదినము మనం నడిచే విధానము, మాట్లాడే విధానము, ప్రవర్తించే విధానము, మనం బయట ఎలా ప్రవర్తిస్తామో, ఇంట్లో ఎలా ప్రవర్తిస్తామో, ఇలా ప్రతిదీ కూడా మన పిల్లలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మన పిల్లలకు రోల్ మోడల్గా మొట్టమొదట జీవించాలి. అంత భయంకరమైన లోకమంతా కూడా చెడిపోయినటువంటి భయంకరమైన బలాత్కారంతో, వైలెన్స్తో, హింసతో, భయంకరమైనటువంటి పాపంతో నిండిపోయినటువంటి లోకంలో నోవాహు తన పిల్లల్ని ఏ విధముగా తన కుటుంబాన్ని దేవుని యొక్క మార్గంలో నడిపించాడు అంటే, అతడు ప్రార్థనాపరుడై ఉండవాలి. తర్వాత దేవునికి నమ్మకస్తుడై ఉండాలి, దేవునికి విధేయుడై ఉండాలి. అదే సమయంలో అతడు దేవునికి తగినట్టుగా క్రియారూపకమైన జీవితాన్ని జీవించి ఉండాలి. అదేవిధంగా కాబట్టి వెంటనే పిల్లలు కూడా ఆ తండ్రికి లోబడిన వారుగా, విధేయులైన వారుగా, తండ్రితో తన పనిలో సహకరించేవారుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఆ విధముగా బి ఏ గుడ్ ఫాదర్, మనం ఒక మంచి తండ్రిగా పిల్లలకి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలో చూడండి 22వ అధ్యాయము 6వ వచనం, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవలసిన త్రోవను వారికి ఏం చేయాలి, నేర్పించాలి అనే విషయాన్ని చిన్ననాటి నుంచే వారికి దేవుని సన్నిధికి నడిపించడము, సండే స్కూల్ నుంచే వారికి దేవుని భయభక్తులు నేర్పించడము, మరి విశ్వాసంతో కూడిన జీవితాన్ని వారికి అలవాటు చేయడము, ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేయడము, క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని, కమిట్మెంట్తో కూడినటువంటి జీవితాన్ని అలవాటు చేయడము చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఈ దినంలో దానికి వేరుగా మరి ఎంతోమంది ఒకవేళ ఐశ్వర్యవంతులు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండి ఉండవచ్చు, వారికి తగినట్టుగా కులపిచ్చితోనూ, అంతేకాదు కులహంకారంతోనూ, అంతేకాదు డబ్బు అహంకారంతోనూ పిల్లలు పెంచి చాలా ప్రమాదకరంగా మారిపోతూ ఉంటున్నారు. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించండి. దేవునికి పిల్లలంగా మనం కులాలకు అతీతంగా, లేకపోతే లోక సంబంధమైనటువంటి ధనహంకారంతో, కులహంకారంతో మన పిల్లల్ని పెంచడం సమంజసం కాదు. అది సరైన విధానం కాదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ దేశాన్ని ప్రేమించేవారుగా, ఈ దేశంలో మనం ప్రతి వ్యక్తిని ప్రేమించే విధముగా, తండ్రిని దేవుడు మనల్ని ఏ విధమైన ప్రేమతో మరి ప్రేమించాడో అదే ప్రేమతో మనం ఇతరులు కూడా ప్రేమించాలనే ఉద్దేశంతో మనము పిల్లలు పెంచడం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి అంతేకాదు పిల్లల్లో 15 వచనం ఏం రాయబడిందంటే 22 సామెతల గ్రంథం 15 వచనంలో, బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాదండం దానిని వానిలో నుండి తోలివే. ప్రేమతో మన పిల్లలు ఏదైనా సహజంగా వారి స్వభావం ఏంటంటే, వారి స్వభావం ఏమని చెప్తుంది దేవుని యొక్క వాక్యము, బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టి ఇట్స్ నేచర్. కాబట్టి అది పిల్లల స్వభావం మూఢత్వం అనేది. అలాంటి సమయంలో వారిని బెత్తం వాడి, వారిని సరిచి ప్రేమతోనే వారిని సవరించడం, వారిని సరిచేయటం అది మన యొక్క బాధ్యత అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి నడిపింపులో వారు ఉన్నప్పుడు, పెద్దవారైనప్పుడు తొలగిపోరని దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్ముడు రాసిన వాక్యంలో చాలా స్పష్టంగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. ప్రభు యొక్క శిక్షలోను, ప్రభు యొక్క బోధలోను వారిని పెంచాలని ఎఫ్సీ పత్రిక 6 కూడా తెలియజేస్తామండి. కాబట్టి ముఖ్యంగా ఈ విధంగా నోవాహు తన భార్యను ప్రేమించాడు, తన పిల్లల్ని ప్రేమించాడు. తర్వాత ఇక పిల్లలకి మ్యారేజ్ చేస్తే భార్యలు వచ్చారు కదా, కోడలు, వారిని కూడా ప్రేమించాడు. ఇలా ఫ్యామిలీలో ఏముందంటే హెల్తీ రిలేషన్షిప్ ఉంది, యూనిటీ ఉంది. వారు దేవుని యొక్క సన్నిధిలో వారు కూడుకొని ప్రార్థించడం, లేకపోతే దేవుణ్ణి ఆరాధించడం,
దేవుని యొక్క సన్నిధిలో వారు కలిసి జీవించడం మనం చూస్తుంటున్నాం. మరి నేటి దినములలో ఆ యొక్క ఆరోగ్యకరమైన వాతావరణం లేనట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎవరికి వారే విడిగా ఉండాలనేటువంటి ఆలోచన, మరి స్వాతంత్రంగా జీవించాలనేటువంటి ఆలోచన మరి చాలా మందిలో ఇది చాలా ప్రమాదకరంగా నేటి దినాల్లో మారుతూ వచ్చింది. కాబట్టి కుటుంబంగా కలిసి జీవించడం, ఐక్యతతో జీవించడం, ఐక్యతతో కలిసి నడవటం, మరి కలిసి ప్రార్థించడం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. నేటి దినములలో అయితే మరి ఎవరికి వారే సెల్ ఫోన్ పట్టుకొని, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది ఫోన్లు, అయితే భర్త భార్య ఎవరికి వాళ్ళే ఫోన్లు కలిగి ఉండి మరి సరిగా మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి, ఫ్యామిలీ ప్రేయర్ లేనటువంటి సంగతి, వాక్యం ధ్యానించే అటువంటి ఆరోగ్యకరమైన వాతావరణం నేటి దినాల్లో మనం చూస్తలేము. మరి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వాక్యం లేనప్పుడు, విశ్వాసం లేనప్పుడు, ప్రార్థన లేనప్పుడు ఎంతటి భక్తుడైనా కూలిపోక తప్పదు. ఒకవేళ ఈ యొక్క వ్యవస్థ సరిగా లేనప్పుడు, కుటుంబ వ్యవస్థ, సమాజానికి మనం మేలుగా ఉండలేము, దేవుని సన్నిధిలో మహిమకరంగా జీవించలేము. అంతేకాదు శాశ్వతంగా దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గమనిస్తారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. దయచేసి మీరు విషయాన్ని గమనించండి. అంతేకాదు తదుపరి విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఆ యొక్క ఎస్తేర్ని మొదటికే ఏ విధంగా పెంచాడు అనే విషయాన్ని మనం చూస్తే, ఆత్మ సంబంధమైన అలంకరణతో, హృదయ సంబంధమైనటువంటి అలంకరణతో విధేయత కలిగిందిగా ప్రార్థనాపరురాలుగా ఆమెను పెంచుతూ వచ్చాడు. ఏ రకమైన గర్వానికి చోటు లేకుండా మరి తనెంతో విధేయతతో జీవించడం మనం చూస్తూ ఉంటున్నాం. ఎస్తేరు గ్రంథాలు మనం పరిశీలిస్తే మరి ఆమె తండ్రిగా ఎస్తేరు గురించి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆమె ఎంతో విధేయతతోనూ నమ్మకస్తురాలుగాను దేవుని భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా ఎస్తేరు జీవించడం జరిగింది. తను ఏ విధంగా జీవించిందో మనందరికీ చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి అలంకరణ, ఆ యొక్క హేగే ఇచ్చినటువంటి అలంకరణ తప్ప ఇంకా ఎక్కువ అలంకరణ తను కోరుకోలేదు. బట్ ఈరోజు పిల్లలు మనం చూసినట్లయితే లోకము ఎలా అయితే ప్రవర్తిస్తుందో, లోకము వేసినటువంటి వస్త్రాలు, లోకం అలంకరించుకునే విధంగా లోకంలో ఎలా ప్రవర్తిస్తారంటే తమను తాము లోకానికి కనపరుచుకునే విధంగా బాహ్యంగా అందంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. బట్ ఎస్తేరు జీవితాన్ని పరిశీలిస్తే తను ఆంతరంగికంగా ఎంతో అందంగాను, ఎంతో బ్యూటీ, తన ఫిజికల్ బ్యూటీ మాత్రమే కాదు ఇన్నర్ బ్యూటీ కూడా కలిగి ఉన్నట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. తను ఎంతో విధేయతతో జీవించినట్లు, తను ఎంతో భయభక్తులతో కూడా జీవించినట్లు, తండ్రికి విధేయురాలైనట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అంతేకాదు రాణి అయిన తర్వాత కూడా తను ఏ రకమైన గర్వానికి చోటు ఇవ్వకుండా ఎంతో నమ్మకస్తురాలుగా జీవిస్తూ, అలాగే తన రాజ్యానికి నష్టం కలుగు చేయకుండా అప్పటికి కూడా తండ్రికి విధేయత చూపిస్తూ జీవించడం మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇలాంటి క్లిష్ట సమయంలో ఏ విధంగా దేవుని ఆశ్రయించాలి, ఎంత రోషంగా జీవించింది. అంతేకాదు క్లిష్ట సమయంలో తన ప్రజలను రక్షించడానికి తను ఎంతో మరి ప్రార్థనా పరురాలుగా ఉన్నట్టుగా మనము దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. అంతేకాదు దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఏదైతే చెప్పాడో నీ జాతిని మరి నీ వంశాన్ని తెలియచేయకూడదు అనే విషయాన్ని చెబుతూ వచ్చాడు. ఆ అవసరం వచ్చే వరకు కూడా తను తెలియచేయలేదు అనేది మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. కాబట్టి ఆ యొక్క అవసరం వచ్చినప్పుడు తను తెలియపరుచుకుంది. అంతేకాదు ప్రార్థనాపూర్వకంగా ఉండింది, రాజు దగ్గరికి మరి ప్రార్థనాపూర్వకంగా వెళ్ళింది, విజయం సాధించింది. దేవుని యొక్క మార్గంలో పెంచడం ద్వారా వారు దేవుని మీద ఆధారపడతారు, దేవుని మీద విశ్వాసంతో జీవిస్తారు, దేవుని యొక్క సన్నిధిలో విజయం పొందే విధంగా వారు జీవిస్తూ ఉంటారు. కాబట్టి జయ జీవితాన్ని, లోకాన్ని జయించే విధంగా, శత్రువుని జయించే విధంగా, లోకాన్ని మరి పోరాడే విధంగా, లోకంలో ఉచ్చులో పడిపోకుండా నమ్మకస్తులుగా మన పిల్లలు జీవించడానికి మనం మంచి పునాది వేయాలి. అది మొదటిగా మనము మన ఎగ్జాంపుల్గా తీసుకుని మన పిల్లలకు మంచి పునాది క్రీస్తులు వేయాలని వాక్యంలోనూ, విశ్వాసంలోనూ, ప్రార్థనలోనూ నమ్మకంగా, యథార్థంగా వారు పెంచడం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అదే సమయంలో మనం విశ్వాసంతో జీవిస్తేనే మన కుటుంబాన్ని విశ్వాసంతో నడిపించడం అనేది సాధ్యమవుతుందని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత విషయంలో మనం చూస్తున్నట్లయితే ఇంకా మనం ముందుకు వెళ్తే మరి అబ్రాహాము యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే తన కుమారుడు దాదాపుగా చాలా మంది బైబిల్ నిపుణులు ఏం చెబుతూ ఉంటారంటే 18 నుంచి 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ సమయంలో అతడు మరి 25 సంవత్సరాల తర్వాత నిరీక్షణతో పుట్టినటువంటి ఏకైక కుమారుడు ఇస్సాకు. అయితే ఇస్సాకు పుట్టిన తర్వాత అబ్రాహాము దేవుడి కంటే ఎక్కువగా ఇస్సాకును ప్రేమించడం అనేది ఒక విగ్రహంగా మారే అవకాశం ఉందేమో బహుశా. అందుకే దేవుడు తనను పరీక్షించడానికి ఆ యొక్క
ఇస్సాకును బలిగా అర్పించమని అడుగుతూ వచ్చాడు. అలాంటి సమయంలో మరి ఈ యొక్క అబ్రహాము ఎంత విధేయత చూపించాడంటే, తను ఉన్న స్థలం నుంచి ఆ యొక్క మోరియా పర్వతాన్ని వెళ్ళటానికి 3 దినాల ప్రయాణం అవుతుంది. అయితే 3 దినాలు తన ఆలోచన అనడం మారకుండా మరి తన కుమారుని, 2 పనివారిని గాడిని గంతలు కట్టి తీసుకుని వెళ్ళాడు. అయితే వారిని కిందను పెట్టి ఆ యొక్క ఇస్సాకుని పైన కట్టెలు పెట్టి ఆ యొక్క నిప్పును కత్తిని తీసుకొని ఆ యొక్క పర్వతం మీదకి అతను ఎక్కుతా వచ్చాడు. అయితే ఇస్సాకు ఎంత విధేయుడంటే, తండ్రి ఏం చెప్తే అది చేశాడు, తండ్రి ఏది చెప్తే అది వింటా వచ్చాడు. తండ్రి కాలు చేతులు కట్టినప్పుడు సైతం అతడు ఏమనలేదు. అంతేకాదు మరి గొర్రెపిల్ల ఏదైనా అడిగినప్పుడు దేవుడే చూసుకుంటాడనే విషయాన్ని చెబుతూ వచ్చాడు. అంటే తండ్రికి సంపూర్ణంగా విధేయత కలిగిన వాడుగా, లోపడే విధంగా మరి అబ్రహాము ఆ యొక్క ఇస్సాకును అంతేకాదు పెళ్ళిడు వచ్చే వరకు మరి ఎవరు బాధ్యత వహించారంటే, తండ్రి బాధ్యత వహించే వరకు అతడు ఎలాంటి నిర్ణయమో తీసుకోలేదు. కాబట్టి ఈ విషయంలో అబ్రహామును మనం చాలా రోల్ మోడల్గా తీసుకునే వారంగా మనం ఉండాలి. కాబట్టి అబ్రహాము ఎంత విశ్వాసంతో విధేయతను మరి పెంచినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. తర్వాత అదే విశ్వాసాన్ని అబ్రహాము జీవితం ముగించిన తర్వాత కూడా ఇస్సాకు కొనసాగించినట్లుగా కూడా మనం చూస్తుంటున్నాం. ఈ విధంగా దేవుని భయభక్తులు కలిగి జీవించినప్పుడు, వారిని దేవుని భయభక్తులుగా వాళ్ళు నడిపించినప్పుడు ఏం జరుగుతుందంటే, మనం నడిచడమే కాకుండా మనం లేనప్పుడు సైతం వారి తదుపరి జీవితాన్ని కూడా విశ్వాసంతో నడిపించడానికి, తమ తర్వాత తరం కూడా వారు విశ్వాసం నడిపించడానికి, ఈ విధంగా తరం వెంబడి తరము దేవుని యొక్క రాకడ వరకు విశ్వాసం నడిపించడానికి సమాజానికి ఎంతో మేలుకరంగా ఉండేటట్లు కూడా, దేవునికి ఎంతో మహిమకరంగా ఉండేటట్లు కూడా, తమను కాపాడుకుంటే కాకుండా, తమను రక్షించుకుంటే కాకుండా, తమ కుటుంబాన్ని రక్షించుకుంటే కాకుండా ఇతరులు కూడా రక్షించే విధంగా వారిని నడిపించడం ద్వారా మనం అనేకులకు దీవెనకరంగా ఉండగలము అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అంతేకాదు మరి చివరి విషయంలో మనం ఒకసారి గమనించినట్లయితే, మరి అక్కడ తప్పిపోయిన కుమారుడిని తండ్రి ఏ విధంగా ప్రేమించాడు అనేది మనం చూస్తే, ఆ యొక్క కుమారుడు ఏమని తలంచాడు? లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే తండ్రి ఆ కుమారుడు ఏమని తలంచాడంటే, నా తండ్రి ఇంటికి తన తండ్రికి విరోధంగాను, తన తండ్రి మరి దేవుని యొక్క రాజ్యానికి వ్యతిరేకంగాను మరి ఉన్నాననే విషయాన్ని అతను గమనించాడు. తన తండ్రి విరోధంగా తప్పు చేసిన విషయాన్ని తన కుమారుడు రియలైజ్ అయ్యాడు. తప్పుకునేటువంటి కుమారుడు మరలా తిరిగి తన తండ్రి దగ్గర రావడానికి తన నష్టపరిచాడు, తన ఆస్తిని నష్టపరిచాడు, తన విరోధంగా పాపం చేశాడు. తన తప్పును గ్రహించినప్పుడు తండ్రి దగ్గర తిరిగి వచ్చినప్పుడు అతన్ని ఎలా స్వీకరించాడంటే, వారిస్గా కాకుండా మరలా కుమారుడిగా స్వీకరించాడు. మంచి వస్త్రాలను ఇచ్చాడు, మంచి ఉంగరాన్ని అతని చేతికి పెడుతూ వచ్చాడు. అతను చాలా గౌరవంగా తన కుమారుడిని మరలా స్వీకరిస్తూ వచ్చాడు. ఒకవేళ మన కుమారులు ఎవరైనా తప్పిపోయి వాళ్ళు రియలైజ్ అయ్యి మన దగ్గర తిరిగి వచ్చినట్లయితే వారిని ఏం చేయాలంటే, తిరిగి ప్రేమతో వారిని హత్తుకునే వారంగా, వారి మీద ఏ రకమైనటువంటి కోపాన్ని మనం చూపించకుండా ప్రేమతో హత్తుకునే వారంగా, మనలో తండ్రి మన ఎలా జారిపడ్డాడో, ఎలా ప్రేమ చూపించాడో, ఎలా కనికరం చూపించాడో, తిరిగి మనల్ని ఎలా హత్తుకున్నాడో, తిరిగి మన పిల్లలను కూడా మనం ఒకవేళ వాళ్ళు రియలైజ్ అయినప్పుడు మన ఎదుకు వచ్చినప్పుడు వారిని ప్రేమతో స్వీకరించాలని మనము తెలుసుకోవాల్సిన విషయం. మనము ఆ విధంగా క్షమాపణ కలిగిన హృదయం కలిగిన వారుగా మరలా తిరిగి వారిని దేవుని యొక్క నడిపింపులో, విశ్వాస కుటుంబంలో మరలా వారిని సన్మార్గంలో నడిపించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. నరుడు తన సన్మార్గం ఏర్పరచుకుంటా తన వశంలో లేదని ఉంది ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో. కాబట్టి ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాము, మనం సన్మార్గం నడిచి మన కుటుంబాన్ని సన్మార్గం నడిపించి మనం కూడా మన రాబోయే తరానికి, ఈ తరానికి మాత్రమే కాకుండా రాబోయే తరానికి కూడా మనం దేవునికరంగా ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండ 6వ అధ్యాయంలో ప్రభు ఏం సెలవించాడంటే, పిల్లలకు ఏం నేర్పించాలి, ఎలా నేర్పించాలనే విషయాన్ని మరి అక్కడ సెలవిస్తూ వచ్చాడు. ద్వితీయోపదేశకాండ 6వ అధ్యాయం మనం చూసినట్లయితే 4వ అధ్యాయం ఇశ్రాయేలు వినుము, ద్వితీయోపదేశకాండ 6వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతున్నాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రావ నడిచినప్పుడును, పడుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని చేతికి కట్టుకోవలను. అవి నీ కన్నుల నడుము బాస్కములు ఉండవలను. ఇంటి ద్వారబంధువుల మీదను, నీ గోడల మీదను వాటిని వ్రాయవలను. కాబట్టి దేవుని యొక్క వాక్యంతో వారితో మాట్లాడాలి, దేవుని యొక్క వాక్యంతో వారిని సంభాషించాలి, దేవుని గురించి వారితో మాట్లాడుతూ రావాలి, వారిని బలపరుస్తూ రావాలి, వారికి మనము దీవెనకరంగా ఉండాలి. ఆ తర్వాత వారి తదనంతరం వారి తర్వాత తరానికి వారు కూడా, మన పిల్లలు కూడా దీవెనకరంగా ఉండాలి. కుటుంబాన్ని
నడిపించడమే కాకుండా ఇతరులకు కూడా దీవెనకరంగా ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి నిజమైనటువంటి తండ్రి ఏం చేస్తాడు? దావీదు భక్తుడు కూడా తన యొక్క సొలొమోను కుమారుడికి ఏమని చెబుతూ ఉంటాడంటే, దేవుని గురించి ఏమని చెబుతూ ఉంటాడంటే, చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని మరి ఆయన చెబుతూ వచ్చాడంటే, మొదటి దినవృత్తాంతుల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించేవాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పనన్నింటినీ ఎరిగిన వాడనే ఉన్నాడు. నీవు ఆయన్ని తెలుసుకుని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయన వెతికిన యెడల ఆయనకు ప్రత్యక్షమగును. నువ్వు ఆయన విసర్జించిన యెడల ఆయన నిత్యముగా త్రోసివేయు. ఎలాంటి అద్భుతమైన విషయాలు చెప్పాడు. కాబట్టి దేవుడిని తెలుసుకున్నాడు. మన పిల్లలకి ఇప్పుడు ఏం తెలియాలి? దేవుడు తెలియాలి. చాలా ప్రాముఖ్యం. చాలామందికి దేవుని యొక్క సన్నిధి సహవాసం లేని స్థలంలో తన పిల్లలు భౌతికంగా పిల్లల గురించి ఆలోచించి, పిల్లలు ఏదో గొప్పవారు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, మంచి ఆలోచనే. కానీ వారు దేవుని సన్నిధిలో ఉన్నారా? వారిని దూరంగా మన ఆస్తిలో వేస్తే వారి విశ్వాసాన్ని కాపాడుకోగలరా? నమ్మకంగా జీవించగలరా? లేదా దేవుని నుంచి వారితో తొలగిపోయే ప్రమాదం ఉందా? వీటన్నిటి గురించి మనం ఆలోచన చేయాలి. దేవుని చిత్తం కోసం కనిపెట్టాలి. ఎందుకంటే వారు భౌతికంగా ఎదగటమే మనం చూసుకోకూడదు. చాలామంది దినాలు చూసినట్లయితే తమ పిల్లల్ని సండే స్కూల్కి పంపించడం లేదు. అంతేకాదు దేవుని యొక్క మార్గంలో వారిని పెంచడానికి బదులుగా వారిని లోకంలో గనులుగా పెంచాలనే ఆలోచన ఉన్నారు. వారు లోకంలో గనులు అవుతారో లేదో తెలియదు, కానీ విశ్వాసంలో మాత్రం బలహీనలు అవుతారని మాట వాస్తవము. దేవుని సన్నిధి లేకుండా ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఏ వ్యక్తి కూడా తను తాను రక్షించుకోలేడు. ఈ లోకాన్ని, పాపాన్ని, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ భయంకరమైనటువంటి ప్రపంచంలో రక్షణ పొందలేని విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి వారు భౌతికంగాను అదేవిధంగా ముఖ్యంగా ఆత్మీయంగా వారు ఎదగే మార్గంలో వారు నడిపించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి వారు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు. ఇశ్రాయేలు జీవితాలను మనం పరిశీలిస్తే ఇశ్రాయేలు కాలంలో వారు ఒక తరం వచ్చేసరికి దేవుణ్ణి మర్చిపోయారు. దేవుణ్ణి మర్చిపోయినటువంటి తరం వచ్చింది అని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి ఎంత ప్రమాదకరమైనటువంటి సంగతి! దేవుణ్ణి మర్చిపోవడం అనేది ఎంత ప్రమాదకరమైన సంగతి! దేవుని యొక్క సన్నిధి లేకపోవడం ఎంత ప్రమాదకరమైన సంగతి అనేది మనం ఒకసారి గమనించాలి. కాబట్టి ఈరోజు మనం చూసినట్లయితే, నువ్వు ఆయన తెలుసుకుని హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయన సేవించుము. ఆయన వెతికిన ఆయన ప్రత్యక్షమగును అనే విషయాన్ని, ఆయన విసర్జిస్తే నిత్యముగా నేను తులసిస్తున్న విషయాన్ని దావీదురాజు సొలొమోనుకి చెబుతూ వచ్చాడు. కాబట్టి మన జీవితాల్లో మన విశ్వాసం నడిపిస్తూ మన పిల్లల విశ్వాసం మనం నడిపించడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. నిజమైనటువంటి తండ్రి ఏ విధంగా ఉంటాడు? తన కుటుంబం పట్ల ప్రేమగా ఉంటాడు, త్యాగపూరితంగా ఉంటాడు, అంతేవిధంగా సెల్ఫ్లెస్ నిస్వార్థంగా ప్రేమిస్తాడు. అలాగే తగిన ప్రొవిజన్స్ ఏమైతే అవసరతలు ఉన్నాయో, భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధ అవసరతలు వారికి అందించేవాడుగా, జ్ఞానాన్ని అందించేవాడుగా, ప్రేమించేవాడుగా, క్షమించేవాడుగా, వారిని బలపరిచేవాడుగా మరి ఉంటాడనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలని, దేవుని మార్గంలో మనం ఉండి వారి దేవుని మార్గం నడిపించాలని మరి ప్రభు కోరుతున్నాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించిన మరొకసారి హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేటి వాక్య భాగంతో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అందరి జీవితాల్లో కూడా మీరు ప్రభువా మమ్మల్ని బలపరిచి సహాయం చేసి మంచి ఫాదర్గా కుటుంబానికి ఉండి నడిపించే విధంగా మమ్మల్ని అందరినీ దేవుని యొక్క సన్నిధిలో మంచి ఫాదర్గా ఏ విధంగా జీవించాలో అందరికీ సహాయపడి నడిపించి బలపరుస్తున్నామని, తర్వాత ద్వారా కుటుంబంగాను, సమాజంగాను, సంఘంగాను ఇది మహింపరిచే వారంగా, ఇది గణపరిచే వారంగా ప్రభా సమాజానికి ఎంతో మేలుకరంగానో, దేవునికి ఎంతో మహిమకరంగానో జీవించడానికి సహాయపడుతున్నామని వందనాలు చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ. ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసము మనకు సకల సంఘానికి తోడి నడిపించునుగా. ఆమేన్.